Find the coordinates of midpoints of the line segment joining the points cos 0 degrees, 0 and 0, sin 90 degrees. So first of all, cos 0 degrees is equal to 1. Sin 90 degrees is equal to 1. So then cos 0 degrees, 0 ordered pair becomes 1, 0. And also 0, sin 90 degrees is equal to 0 as it is sin 90 value 1. ఇప్పుడు midpoint. So indicate x1, y1, x2, y2. Midpoint formula వచ్చేసి x1 plus x2 by 2, y1 plus y2 by 2. That is equal to x1 value 1 plus x2 value 0 by 2, y1 value 0 plus y2 value 1 by 2. That is equal to 1 by 2, 1 by 2. So midpoint of line segments joining these 2 points is 1 by 2, 1 by 2. Next question. Find the distance between the points A, B, minus A, minus B. Now given points A, B, B, minus A, minus B. Indicate x1, y1. This is x2, y2. So distance between 2 points. Distance between 2 points. Formula root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So x2 minus x1, x2 value minus a minus x1 value a whole square plus y2 minus y1 minus b, formula minus y1 value b whole square. That is equal to minus a minus 2a whole square plus same minus b minus 2b whole square. So then root of minus whole square ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది. 2 square అంటే 4a square plus minus 2 whole square. Square is belonging to minus 2 and b. So minus 2 whole square plus 4b square. So common 4 common, then a square plus b square. So root value 4 root value 2, root a square plus b square. Next, find the distance between a sin theta, 0, b 0, a cos theta. So solution, given points a sin theta, 0, b 0, a cos theta. Indicate x1, y1, x2, y2. So distance between 2 points, distance between 2 points is equal to ఇక్కడ AB కాబట్టి AB is equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. That is equal to, substitute x1, y1, x2, y2 values.
సో x2 మైనస్ x1, x2 అంటే 0, ఇక్కడ 0 మైనస్ x1 అంటే a sin theta హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y2 వాల్యూ a cos theta మైనస్ 0 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ a sin theta హోల్ స్క్వేర్ ప్లస్ a cos theta మైనస్ 0 అంటే a cos theta 0కి వాల్యూ లేదు హోల్ స్క్వేర్. సో దెన్ మైనస్ a హోల్ స్క్వేర్ మైనస్ పాజిటివ్ a స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ a స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో కామన్ a స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రిమైనింగ్. సో a స్క్వేర్ వాల్యూ రూట్ ఆఫ్ a స్క్వేర్ వాల్యూ a స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సో ఐడెంటిటీ కాబట్టి a స్క్వేర్ వన్స్ ఆర్ a స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్ a యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ మా ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ tan 45 degrees, -1 and -1, cot 45 degrees. సో ఇక్కడ tan 45 degrees వాల్యూ ఎంత 1. నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్ -1 యాజ్ ఇట్ ఈస్, -1 cot 45 degrees వాల్యూ ఎంత 1. సో ఇప్పుడు ఈ రెండింటికి ఇండికేషన్ తీసుకుందాం, x1 y1 ఇది x2 y2. సో ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2, y1 + y2/2. సో x1 ప్లేస్లో x1 వాల్యూ 1, x2 ప్లేస్లో -1, సో ప్లస్ ఉంది, ప్లస్ ఆఫ్ -1/2. సో y1 వాల్యూ -1 ప్లస్ y2 వాల్యూ 1/2. సో ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 -1/2, -1 + 1 అంటే 0/2. సో 1లోంచి 1 పోతే 0/2. సో దట్ ఈజ్ ఈక్వల్ 0/2, నథింగ్ బట్ 0. 0/2 అంటే ఇక్కడ కూడా 0. నెక్స్ట్ క్వశ్చన్, if C -1, -1 is the midpoint of the line segment or joining A, B. సో ఇక్కడ A, B అనే పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ C అనేది మిడ్ పాయింట్ దీనికి. సో అయితే మనకి ఇక్కడ ఏం చేశాడంటే A వాల్యూ 3, -4 ఇచ్చాడు, అలాగే B వాల్యూ -5, x ఇచ్చాడు, C వాల్యూ -1, -1 అని ఇచ్చాడు. ఇది x1 y1, ఇది x2 y2. సో మనకు మిడ్ పాయింట్ ఇచ్చేసాడు. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి ఇక్కడ, మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఈ x1 + x2/2, y1 + y2/2. సో మిడ్ పాయింట్ ఆల్రెడీ ఇచ్చేసాడు మనకు -1, -1, దట్ ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ 3 ప్లస్ x2 వాల్యూ -5/2, y1 + y2, y1 వాల్యూ -4 ప్లస్ y2 వాల్యూ ax/2. సో -1, -1 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఇంటూ -5/2, -4 ప్లస్ x/2. సో ఇప్పుడు -1, -1 ఈజ్ ఈక్వల్ టు 3 -5 అంటే ఎంత, 3 నుంచి 5 పోతే -2/2, -4x/2, 2 క్యాన్సల్, సో 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -1, -1 ఈజ్ ఈక్వల్ టు -1/1 అంటే -1, -4 ప్లస్ x/2. సో ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మనము ఈక్వల్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కోఆర్డినేట్కి ఈక్వల్ అవుతుంది. -1 ఈజ్ ఈక్వల్ టు -1, హియర్ -1 ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ x/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోండి, ఇక్కడ 2 1s are 2, -2 ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ x. ఈ -4 తీసుకురండి, -2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు x. x ఈజ్ ఈక్వల్ టు 4లోంచి 2 పోతే ఎంతమ్మా 2, x వాల్యూ